హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన సమయం ఏంటంటే ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ 2 sin x plus 3 cos x plus 4 divided by 3 sin x plus 4 cos x plus 4 cos x plus 5 అండి into dx. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ అండి. లెట్ us కన్సిడర్ దీనికి ఫార్ములా రాద్దాం. ఫార్ములా ఏంటి దీనికి? న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a into d by dx of denominator plus b into denominator plus constant c అండి. ఓకేనా? ఈ ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేస్తున్నానండి. ఇప్పుడు న్యూమరేటర్ అంటే ఏంటి? 2 sin x plus 3 cos x plus 4 is equal to a into d by dx of denominator ఏంటండి? 3 sin x plus 4 cos x plus 5 plus b into denominator 3 sin x plus 4 cos x plus 5 plus c అండి. ఓకేనా? ఇప్పుడు d by dx అంటే డిఫరెన్షియేషన్ కదండి, చేసేద్దామా. 2 sin x plus 3 cos x plus 4 a into 3 కాన్స్టెంట్ అండి, డెరివేటివ్ ఆఫ్ sin x అంటే cos x అండి, మైనస్ 4 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos x అంటే మైనస్ sin x కదా. ఈ ప్లస్ అనేది మైనస్ అయిపోయింది, sin x. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 అండి, ప్లస్ b ఇంటూ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ c అండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని బోత్ సైడ్స్ ఈక్వేటింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ sin x. ఈక్వేటింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ sin x. sin x కోఎఫిషియంట్ ఏంటండి? 2 is equal to minus 4a plus 3b అండి. ఓకే, sin x కోఎఫిషియంట్స్ని బోత్ సైడ్స్ ఈక్వేటింగ్ చేస్తానండి. ఓకేనండి. నెక్స్ట్ cos x కోఎఫిషియంట్స్ అండి. cos x కోఎఫిషియంట్స్ని ఈక్వేటింగ్ చేస్తున్నాను బోత్ సైడ్స్. 3 cos x కదండి, 3a cos x కోఎఫిషియంట్స్ కదండి, ప్లస్ 4b. ఫైనల్ ఇక్కడ ఇంకొకటి ఎక్స్ట్రా అండి, కాన్స్టెంట్స్. కంపేరింగ్ ది బోత్ సైడ్స్, ఈక్వేటింగ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ కాన్స్టెంట్స్. ఈక్వేటింగ్ ది కాన్స్టెంట్స్, బోత్ సైడ్స్ కాన్స్టెంట్స్ని ఈక్వేట్ చేస్తున్నాను. కాన్స్టెంట్ ఇక్కడ ఏంటండి? 4. ఇందులో కాన్స్టెంట్ లేదు, ఇందులో 5b ప్లస్ c అండి. ఇప్పుడు మనం ఫస్ట్ చేయవలసినవి ఏంటి? ఈ 1 2ని సాల్వ్ చేయాలండి. 1 2. ఓకేనా? ఎలా 1 2ని ఎలా సాల్వ్ చేస్తున్నాను? 1ని దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నానండి, అండ్ సెకండ్ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేస్తున్నానండి. ఇప్పుడు మనం 4తో మల్టిప్లై చేయడం ఇప్పుడు ఏంటి వస్తుంది చూడండి ఒకసారి. 1ని 3తో కదా చేస్తే మైనస్ 12a, 3తో కదా ప్లస్ 9b ఈజ్ ఈక్వల్ 3తో కదా 6. దీన్ని 4తోనండి, 12a ప్లస్ 4తో కదండి 16b ఈజ్ ఈక్వల్ 4తో కదండి 12 అండి. ఓకేనా? రెండింటిని సాల్వ్ చేస్తాం, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయండి. 25b ఈజ్ ఈక్వల్ టు 18. ద వాల్యూ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు 18/25. ఓకేనా? b వాల్యూ ఏంటి వచ్చిందండి మనకి? 18/25 వచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏ వాల్యూ కావాలి కదండి. ఏ వాల్యూ కావాలంటే మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఈ వాల్యూ తీసుకొచ్చి ఫస్ట్లో కానీ సెకండ్లో కానీ సబ్స్టిట్యూట్ చేసి చేస్తాం కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అలా చేయొద్దండి ఇక్కడ. అలా చేయకుండా ఏం చేస్తారంటే, ఈసారి మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని, ఈ ఫస్ట్ ఈక్వేషన్కి ఈసారి మనకి బి వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ బి కోఎఫిషియంట్ ఎంత ఉందో దాంతో ఫస్ట్ దాన్ని మల్టిప్లై చేయండి. అండ్ సెకండ్ ఈక్వేషన్ని బి ముందు ఏ కోఎఫిషియంట్ 3 ఉంది కదా, 3తో మల్టిప్లై చేయండి. చేస్తే మనకి ఏంటి వస్తుంది? ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ 4తో కదండి, మైనస్ 16a
ప్లస్ 12b ఈజ్ ఈక్వల్ టు 4తో కదండి 8. సెకండ్ ఈక్వేషన్ 3తో కదండి, చేస్తే 3 3s 9a, 3 4 టైమ్స్ 12b, 3 3 టైమ్స్ 9 అండి. సో దిస్ ఇస్ మైనస్ మైనస్ మైనస్, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయండి. మైనస్ 25a ఈజ్ ఈక్వల్ టు -1. సో ద వాల్యూ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 1/25 అండి. సో అదే మీరు b వాల్యూ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అది కొంచెం పెద్ద పెద్ద వాల్యూస్ అనేవి వస్తాయి. కొంచెం ఏమైనా చిన్న చిన్న దగ్గర మిస్టేక్స్ అని అంటే సంపుతుంది అనమాట. ఓకేనా? సో ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1/25 వచ్చింది. సో ఇప్పుడు సి వాల్యూ. సో సి వాల్యూ కావాలంటే బీని కన్ఫర్మ్గా అందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే వేరే ఆప్షన్ అనేది లేదు. ఇక్కడ ఏంటి రాస్తున్నానంటే నేను థర్డ్ ఈక్వేషన్ అంటాను. సబ్స్టిట్యూట్ బి ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏంటండి? 5b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 4 కదా. సో 5 ఇంటూ బి వాల్యూ ఏంటండి? 18/25 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 4. 5 టైమ్స్. సో సి ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 18/5 అండి. సో దీనికి ఎల్సిఎం చేస్తే 5 ఎల్సిఎం 20 మైనస్ 18 అండి, అంటే 2/5 అండి. సి వాల్యూ ఏబిసి వాల్యూస్ వచ్చేసినాయండి. సో ఇప్పుడు ఏబిసి వాల్యూస్ని ఏం చేస్తున్నాను నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. సో దానికి ఒక ఈక్వేషన్ ఇవ్వాలి కదా. సో దీన్ని ఇలా అనుకున్నాను, సబ్స్టిట్యూట్ ఏ బి సి ఇన్ ఈక్వేషన్ 1 అండి. ఓకేనా? అప్పుడు ఏమొస్తుంది మనకి 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంతండి మనకి 1/25 ఇంటూ 3 cos x మైనస్ 4 sin x రాశాను. ప్లస్ బి అంటే ఏంటండి? బి వాల్యూ 18/25. 18/25 ఇంటూ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ సి వాల్యూ ఎంత అండి? 2/5. సో దిస్ ఈజ్ రోమన్ నెంబర్ 1. రోమన్ నెంబర్ 2 అనుకుందామండి నేను. మరి రోమన్ నెంబర్ 1 ఏంటండి అంటే ఇది తీసుకుందామండి. సో దిస్ ఈజ్ రోమన్ నెంబర్ 1. సో ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఫ్రమ్ రోమన్ నెంబర్ 1 అండ్ 2 అంటే ఈ వాల్యూ బదులు ఈ వాల్యూ అక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చేస్తే ఏమొస్తుంది? ఇంటిగ్రేషన్ రాస్తున్నానండి. 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 డివైడెడ్ బై 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు దీని ప్లేస్లో ఇదంతా వేస్తున్నానండి. ఓకేనా? సారీ 1/25 ఇంటూ 3 cos x minus 4 sin x plus 18/25 into 3 sin x plus 4 cos x plus 5 plus 2/5 అండి. ఓకే? సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఈ డినామినేటర్ ఉంది కదా, సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి కూడా అప్లై చేసేస్తామండి. దీని దగ్గర 3 sin x plus 4 cos x plus 5, అలానే దీని దగ్గర 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5, అలానే దీని దగ్గర కూడా 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 అండి. ఓకేనా? బ్రాకెట్ ఇలా పెట్టి dx పెట్టానండి. ఓకే, ఇప్పుడు ఏంటి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. ఓకేనా? ఇంటిగ్రేషన్ సపరేట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ 1/25 ముందు తీసుకొచ్చాను. ఇంటిగ్రేషన్ 3 cos x minus 4 sin x by 3 sin x plus 4 cos x plus 5 అండి. అలానే 18/25 బయటకు వస్తుంది కాన్స్టెంట్ కాబట్టి, ఇక్కడ ఏం లేదుగా. సో ఇంటిగ్రేషన్ dx ప్లస్ 2/5 ముందుకు వస్తుంది. ఇంటిగ్రేషన్ 1/3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 అండి ఇంటూ dx అండి. ఓకే? సో నెక్స్ట్ ఇది చూడండి. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఇది ఇక్కడ ఫార్ములా రాస్తాను. ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ f dash of x by f of x into dx is equal to log modulus f of x అండి. ఓకేనా? ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాను నేను. ఓకేనా? ప్లస్ ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేస్తాను. సో ఇప్పుడు ఏంటవుతుంది? 1/25 ఇంటూ log modulus f of x అంటే 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 అండి.
ప్లస్ 18/25 ఇంటిగ్రేషన్ డిఎక్స్ అంటే ఎక్స్ అండి ప్లస్ 2/5 ఇంటిగ్రేషన్. సో దీని వాల్యూ అనేది మనకు తెలియదండి. దీన్ని 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5. సో ఈ వాల్యూ, ఈ స్టెప్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకేనా? సో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేద్దామా, దీని అంతటికీ ఒక నెంబర్ ఇద్దాము, రోమన్ నెంబర్ 3 అని అంటాం మనం. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఒక్క పార్ట్ని తీసుకొని మనం సింప్లిఫై చేసి వచ్చిన రిజల్ట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అందులో మళ్ళీ తీసుకొచ్చి రోమన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఫైనల్ రిజల్ట్ తెలుసుకోండి. సరే, తీసుకుంటానండి. ఇంటిగ్రేషన్ 1/3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx. సో ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, ఇంటిగ్రేషన్ 1/sin x కి సబ్ మల్టిపుల్ యాంగిల్ అండి 2 tan x/2/1 ప్లస్ tan square x/2 ప్లస్ 4 into cos x సబ్ మల్టిపుల్ యాంగిల్ 1 minus tan square x/2/1 ప్లస్ tan square x/2 ప్లస్ 5 into dx. సో నెక్స్ట్ స్టెప్లో డినామినేటర్ని సింప్లిఫై చేస్తున్నాను నేను. అంటే డినామినేటర్లో ఎల్సిఎం చేస్తున్నానండి. ఎల్సిఎం ఏంటి ఇక్కడ, 1 ప్లస్ tan square x/2 అండి. సో 3 into 2 6 అండి. 6 tan x/2 ప్లస్ 4తో మల్టిప్లై చేస్తాను. 4 minus 4 tan square x/2 ప్లస్ 5 into ఇది కదండి, 5 into 1 plus tan square x/2 into dx. ఫ్రాక్షన్ రివర్స్ అయిపోతుందండి. ఇంటిగ్రేషన్ 1 plus tan square x/2 by, సో ఇప్పుడు ఏంటవుతుంది, 6 tan x/2 ప్లస్ 4 minus 4 tan square x/2 ప్లస్ 5 into 1 5 అండి, 5 tan square x/2 into dx. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటవుతుంది మనకి, 5 tan square x/2లో 4 tan square x/2 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి. సో ఇది నేను రాసేది 1 plus tan square x/2 మీన్స్ secant square x/2 అని రాస్తున్నాను. బై 5 tan square x/2లో 4 tan square x/2 సబ్ట్రాక్ట్ చేస్తే tan square x/2. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ 6 నేను 6 tan x/2 కదండి. సో 6ని ఎలా రాస్తున్నానండి, 2 into tan x/2 into 3 అని రాస్తున్నానండి. 6ని 2 into 3 6 tan x/2. సరిగ్గా 5 plus 4ని 9 అని రాస్తున్నాను. ఈ 9ని కూడా నేను ఏం రాస్తున్నాను, 3 square అని రాస్తున్నానండి. సో ఎందుకు అలా, సో దానికి మనకు ఫార్ములా వచ్చేసింది అన్నట్టు డినామినేటర్లో. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి రాయొచ్చు దీన్ని, ఇంటిగ్రేషన్ secant square x/2 by, దిస్ ఇస్ tan, చూడండి, a square plus 2ab plus b square అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ అండి ఇంటూ dx అండి. ఓకేనా? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇంటూ dx. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇలా వచ్చిన తర్వాత సింప్లిఫికేషన్ అంటే ఇదే ఫార్మేషన్ ఉందా చూడండి ఒకసారి. ఈ tan x/2 ప్లస్ 3ని నేను t అనుకున్నాను అనుకోండి. tan x/2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే డిఫరెన్షియేషన్ చేస్తే secant square x/2 x/2 డిఫరెన్షియేషన్ 1/2 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt అవుతుందండి. ఓకేనా? సో ఇప్పుడు secant square x/2 అంటే ఏ రాయొచ్చు మనం, secant square x/2 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ dt అని రాయొచ్చు. ఇక్కడ మనం అనుకునే వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చేస్తే ఏమొస్తుంది, secant square x/2 dx ఈజ్ ఈక్వల్ టు secant square x/2 dx ప్లస్ 2 dt అండి. బై దీని ప్లేస్లో t అండి. సో 2 అనేది ముందుకు వస్తుంది. ఇంటిగ్రేషన్ 1/t² ఇంటూ dt. సో దట్ మీన్స్ ఇంటిగ్రేషన్ 1/t² అంటే ఏంటి, మైనస్ 1/t అవుతుందండి. దట్ ఈస్ మైనస్ 2/t ప్లస్ c. సో దేర్ఫోర్ ద రిజల్ట్ ఏంటంటే మైనస్ 2/t అంటే ఏంటి అనుకున్నామండి మనం, tan x/2 ప్లస్ 3. సో దిస్ ఈస్ t అండి. ఓకేనా? tan x/2 ప్లస్ 3 అనుకున్నాము. సో దీనికి మనం ఏం చేద్దాము, ఈక్వేషన్ నెంబర్ 4 అని ఇద్దాము. అంటే దీని వాల్యూ మనకు వచ్చిందండి. సో ఇప్పుడు ఏంటి, ఈ 4 అండ్ 3 ఈ 4ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం అనమాట. అదే మనకు ఆన్సర్. ఇక్కడ నేను రాస్తాను, ఫ్రమ్ ఈక్వేషన్
నెంబర్ 3 అండ్ నెంబర్ 4. సో ఏమవుతుంది మనకి ఆన్సర్ 1 బై, సో ఇక్కడ చిన్న లైన్ అని లైన్ తీసుకుంటున్నాను ఇక్కడ ఇలా రెండు కలపకుండా. సో ఇప్పుడు ఏంటవుతుంది మనకి 1/25 log 3 sin x plus 4 cos x plus 5 plus 18/25 x plus 2/5 into. సో దీని వాల్యూ వచ్చింది కదా, ఏంటి వచ్చింది మనకి -2 by tan x by 2 plus 3 అని వచ్చిందండి దీని వాల్యూ ప్లస్ c. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏంటి రాస్తాం, 1/25 log 3 sin x plus 4 cos x plus 5 plus 18/25 x అండి. ఇది ఏంటవుతుంది -4 by 5 into tan x by 2 plus 3 అండి, ప్లస్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ కాన్స్టెంట్. సో ఇది మనకి ఆన్సర్ అవుతుందండి. ఈ సమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్కి. సో హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.